ఓటేయడానికి సొంతులకు వెళ్తున్నటువంటి ప్రయాణికులతో రద్దీగా ఉన్నటువంటి బస్టాండ్ జేబీఎస్ అంటూ చూస్తున్నాం. బీసీల విజయ బావుట. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను నిట్ట నిలువున మోసం చేసింది, అది అందరు కూడా తెలుసు. సో ఇప్పుడు బీసీలకు సంబంధించినటువంటి అంటే ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చెప్పినా బీసీలో అత్యధికమైనటువంటి సీట్లు గెలవడం జరిగింది. పంచాయతీ తొలి విడతలో 41.7% స్థానంలో బీసీల గెలుపు, కేటాయించిన దాటి కంటే రెట్టింపు సీట్లో విజయం. 4230 సీట్లు 1764 సీట్లు బీసీలవే. జనరల్ స్థానంలోనూ ఆ సత్తా హన్మకొండలో అత్యధికంగా 48 స్థానాలు కైవసం అంటూ చూస్తా ఉన్నాం. సో 100% కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, తాము ఆధిపత్యం ప్రదర్శించేటువంటి కులం ఏదైతే ఉందో వాళ్ళు బీసీల పైన పెద్ద ఎత్తున దాడులు చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా బీసీలందరూ కూడా ఏకమై ఈరోజు బీసీని గెలిపించుకోవడం జరిగింది. ఇవన్నీ ఏం చేస్తారు, వాళ్ళ ఖాతాలు వేసుకుంటారు. అంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి కనబడతా ఉంది కాంగ్రెస్ పార్టీ. అదే జనరల్ ఆబ్వియస్గా ఎవరైనా కానీ అధికార పార్టీలకు పోలేము, ఎందుకంటే అధికార పార్టీలకు పోతే కొన్ని నిధులు వస్తాయి మాకు అనే ధోరణితో ఉంటారు. సో అందుకే బీసీలు అసలు ఇంకా విషయం ఏంటంటే 41 కాదు 48-50% దాకా పోతే తెలిసేది. సో ఇంకా డీటెయిల్ అఫీషియల్ లెక్క వస్తే అన్ని రకాలుగా చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేయొచ్చు. సో రాష్ట్రంలో మొదటి దశలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన తరగతులు బీసీ అభ్యర్థులు విజయబాట ఎగురవేశారు. ఎన్నికల్లో బీసీలకు కేటాయించినటువంటి రిజర్వ్ స్థానాల కంటే ఎక్కువ సీట్లో గెలిచారు. జనరల్ స్థానాలను చెప్పుకోదగ్గ సంఖ్యలో సర్పంచ్గా ఎన్నుకోవడం విశేషం. 31 జిల్లాలోని 4236 గ్రామ పంచాయతీలకు 1760 బీసీలు గెలవడం జరిగింది అంటూ ఒక లెక్క చెప్తున్నారు. దానికంటే మించి ఉంటుంది. అసలు ఇవన్నీ అయిపోయిన తర్వాత 17 తారీఖు అయిపోతే కానీ అసలు లెక్క అయితే బయటకు వచ్చే అవకాశం అయితే కనబడతలేదు. ఇక్కడ నిన్ననేమో వెలుగులో ఒక రకమైనటువంటి పర్సెంట్ ఇచ్చారు, ఆంధ్రజ్యోతిలో ఒక రకమైన పర్సెంట్ ఇచ్చారు. సో నిజామాబాద్లో 47% అట బీసీ గెలిచింది, కామారెడ్డిలో 40%, ఆదిలాబాద్లో 7%, నిర్మల్లో 44%, ఆసిఫాబాద్లో 7%, మంచిర్యాలలో 53%, కరీంనగర్లో 60%, జగిత్యాలలో 59%, సిరిసిల్లలో 50%, పెద్దపల్లిలో 60%, వరంగల్లో 29%, హన్మకొండలో 69%, జనగామలో 41%, భూపాలపల్లిలో 52%, ములుగులో 8%, మహబాద్లో 17%, ఖమ్మంలో 27%, భద్రాద్రి కొత్తగూడెంలో 0.6%, నల్గొండలో 56%, సూర్యాపేటలో 33%, మహబూబ్నగర్లో 44%, నారాయణపేటలో 37%. ఇట్లా దాదాపు 4236 స్థానాలకు గాను 1764 స్థానాలు బీసీలు గెలవడం జరిగింది. దాని పర్సెంటేజ్ వచ్చి 41.7% అంటూ చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే బీసీలు రాజకీయంగా కొంత చైతన్యవంతం అవుతున్నారు. ఇంకా చైతన్యం కావాల్సినటువంటి అవసరం అయితే ఉంది అనేది చాలా స్పష్టంగా మేమైతే చెప్పగలుగుతున్నాం మిత్రులారా.